టీవీఎస్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. అదే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో ఒక్కసారి ఛార్జ్ పెడితే 175 కిలోమీటర్ల రేంజ్. వినడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక క్వశ్చన్: ఈ ప్రైస్కి ఈ రేంజ్కి ఆ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వర్తేనా కాదా, లేదంటే ఏదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇదే ప్రైస్కి లేదంటే ఇంతకన్నా కొంచెం తక్కువ ప్రైస్కి కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్, ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసే స్కూటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7 కిలోవాట్ అవర్ వేరియంట్ ఆ ప్రైస్కి జస్టిఫై చేస్తుందా, లేదంటే వేరే ఆల్టర్నేటివ్ స్కూటర్స్ కూడా మనం చూసుకోవచ్చా? ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. టీవీఎస్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లో ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్ముతున్న కంపెనీ అనమాట. వీళ్ళ మార్కెట్ షేర్ 24% గా ఉంది. ఇక టీవీఎస్ కంపెనీలో ఐక్యూబ్ అనేది వీళ్ళ మెయిన్ ప్రోడక్ట్ అనమాట. సో మొన్నటి వరకు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ లో వీళ్ళు 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ అయితే సెల్ చేసేవాళ్ళు. ఇప్పుడు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ లో 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ ని ఆపి దాని ప్లేస్ లో 4.7 కిలోవాట్ అవర్ వేరియంట్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారన్నమాట. సో ఇక్కడ ఈ 4.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ స్కూటర్ ఏదైతే ఉందో ఇది మనకి టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ కి అలానే ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్ కి మిడిల్ అయితే ఉందన్నమాట. మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ అయితే ఎలా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 4.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే అందిస్తున్నారు. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఐడీసీ రేంజ్ వచ్చి 175 కిలోమీటర్లు అనమాట. అలానే ఇందులో మీకు IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ బ్యాటరీ అయితే లభిస్తుంది. కంపెనీ వాళ్ళు బ్యాటరీ మీద 50,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు, లేదా 3 సంవత్సరాలు అనమాట. ఒక మోటార్ చూసుకున్నైతే BLDC హబ్ మోటార్ అయితే లభిస్తుంది. దీని రేటెడ్ పవర్ చూసుకున్నైతే 3 కిలోవాట్ అయితే ఉంటుంది అనమాట. అదే పీక్ పవర్ వచ్చి 4.4 కిలోవాట్ అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చి 82 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 4.3 సెకండ్లోనే ఈ స్కూటర్ చేరుకోగలదు. అలానే దీని రేటెడ్ టార్క్ చూసుకున్నైతే 33 న్యూటన్ మీటర్ల రేటెడ్ టార్క్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. పీక్ టార్క్ చూస్తే 140 న్యూటన్ మీటర్ల వరకు లభిస్తుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట. సో అంటే మీరు ఛార్జర్ని సెపరేట్గా అయితే క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు 80% ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. అలానే ఈ ఛార్జర్కి స్పైక్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట, ఒక సేఫ్టీ ఫీచర్ ఇది. నెక్స్ట్ స్కూటర్ యొక్క డైమెన్షన్ చూస్తే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ 157 మిల్లీమీటర్లు అయితే ఉంటుంది. బూట్ స్పేస్ చూస్తే 32 లీటర్ల బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. స్కూటర్ యొక్క బరువు 128.8 కేజీలుగా ఉంది. ఇక స్కూటర్ మీకు రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా అయితే లభిస్తుంది. ముందు వెనక కూడా 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే లభిస్తాయి అనమాట. ముందు వైపు చూస్తే డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, వెనక వైపు చూస్తే డ్రమ్ బ్రేక్ అయితే లభిస్తుంది అనమాట. అలానే రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. అలానే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో బోల్డ్ అని ఫీచర్స్ కూడా అయితే అందిస్తున్నాం అనేది చెప్తున్నారు. ఫస్ట్ చూసినది 7 అంగుళాల TFT డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. బట్ ఇందులో మీకు టచ్ స్క్రీన్ లాంటిది అయితే రాదు. మీకు రియల్ రేంజ్ ప్రిడిక్టర్ కానివ్వండి, ఓడోమీటర్ డీటెయిల్స్ కానివ్వండి, ట్రిప్ మీటర్ డీటెయిల్స్ వంటి అయితే మీరు చూసుకోవచ్చు. స్క్రీన్ యొక్క రిజల్యూషన్ చూస్తే 800x480 రిజల్యూషన్ అయితే లభిస్తుంది అనమాట. ఇక ఈ పర్టికులర్ స్క్రీన్ ఏదైతే ఉందో మీరు జాయ్ స్టిక్ అయితే ఆపరేట్ చేయాలన్నమాట. అంటే జాయ్ స్టిక్ మీద బటన్స్ ఉంటాయి, వాటి ద్వారా మీరు ఏదైనా ఆప్షన్ లాంటివి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసిన అయితే బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది, GSM కనెక్టివిటీ అయితే వస్తుంది అనమాట. OTA అప్గ్రేడ్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్లో వస్తాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఉంటుంది, బట్ గూగుల్ మ్యాప్స్ అయితే ఉండవు. అంతేకాకుండా కంపెనీ వాళ్ళు 118కి పైగా కనెక్టెడ్ ఫీచర్స్ కూడా మీకు ఈ స్కూటర్లో లభిస్తాయని చెప్తున్నారు. వాయిస్ అసిస్ట్ సపోర్ట్ కూడా లభిస్తుందని చెప్తున్నారు. అలెక్సా స్కిల్ సెట్ సపోర్ట్ కూడా మీకు లభిస్తుందని చెప్తున్నారు. ఇన్కమింగ్ కాల్ అలర్ట్స్, కాల్స్ ఏమైనా వస్తే మీకు డాష్ బోర్డ్ మీద అయితే చూపిస్తుంది అనమాట. SMS అలర్ట్స్ చూపిస్తాయి. మ్యూజిక్ కంట్రోల్, అంటే మ్యూజిక్ లాంటిది ఏదైతే ఉంటుందో మీరు ఏమైనా వింటుంటే దాన్ని కంట్రోల్స్ అనేవి మీరు దీని ద్వారా అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకాగ్నిటో మోడ్ ఉంది. క్రాష్ అలర్ట్ సేఫ్టీ ఫీచర్ ఉంది. నెక్స్ట్ ఫాల్ అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్ ఉంది. ఇక్కడ క్రాష్ అలర్ట్ అంటే ఏమన్నా స్కూటర్ని వేరే స్కూటర్ లాంటిది ఏమైనా కొలైడ్ అనుకోండి, క్రాష్ అలర్ట్ అయితే వస్తుంది. ఫాల్ అలర్ట్ అనుకోండి, ఒకవేళ మీరు బ్యాలెన్స్ చేయక స్కూటర్ పడిపోయింది అనుకోండి, ఫాల్ అలర్ట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. యాంటీ థెఫ్ట్ అలారం ఆప్షన్ ఉంది. జియో ఫెన్సింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఒక పర్టికులర్ లొకేషన్ని మీరు లాక్ చేసి ఆ లొకేషన్ దాటి వెళ్తే కనుక మీకు మెసేజ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. USB మొబైల్ ఛార్జర్ పోర్ట్ ఉంది. పిలియన్ బ్యాక్ రెస్ట్ కూడా మీకు స్కూటర్ లభిస్తుంది. ఫ్లిప్ కీ అయితే లభిస్తుంది అనమాట. అంటే మీరు ఆ కీని లోపలికి మర్చుకోవచ్చు అనమాట. LED ఇండికేషన్ కూడా ఉంటుంది ఆ పర్టికులర్ కీకి. ఇవి మేజర్గా 4.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ వేరియంట్ ఏదైతే ఉందో ఆ స్కూటర్లో ఉన్న ఫీచర్స్. ఇప్పుడైతే మనం టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్తో కంపేర్ అయితే చేద్దాం. ఎందుకంటే మనకి ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, రేంజ్ ఏదైతే ఉందో ఈ కంపెనీతో పోల్చుకునేది ఇంకా కొన్ని కంపెనీస్ ఇంకా తక్కువ ప్రైస్లోనే ఇంకా బెటర్ బ్యాటరీ కెపాసిటీ కానివ్వండి, ఇంకా రేంజ్ కూడా అందిస్తుంది, తక్కువ ప్రైస్లో కూడా లభిస్తుంది. సో నేనేంటంటే
ఒక 4.5 కిలోవాట్ అవర్ నుంచి ఒక 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అరౌండ్ ఈ పర్టికులర్ పారామీటర్లో ఏ ఇతర ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో కొన్ని స్కూటర్స్ అయితే కన్సిడర్ అది చేస్తున్నాను. దాంతో అయితే కంపేర్ చేద్దామండి. సో ఫస్ట్ నేను తీసుకున్న మోడల్స్ ఏంటంటే ఓలా S1X 4 కిలోవాట్ అవర్, S1X ప్లస్ 5.2 కిలోవాట్ అవర్, లైక్ సింపుల్ వన్ 5 కిలోవాట్ అవర్ వేరియంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో సుమారుగా వీటి యొక్క బడ్జెట్ ఒక 20-30 వేల రూపాయల డిఫరెన్స్లో అయితే ఈ స్కూటర్స్ అయితే మీకు అందుబాటులో అయితే ఉన్నాయి. సో టీవీఎస్ ఐక్యూబ్ వచ్చేసరికి 1,60,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ అవుతుంది. ఇది ఏపీ తెలంగాణ ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. S1X అయితే సుమారుగా 1,15,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయలకి ఉంది. S1X ప్లస్ అయితే ప్రజెంట్ వీళ్ళ ఇంట్రడక్షన్ ప్రైస్ 1,30,000 రూపాయలు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. సో ఆ ప్రైస్ మెన్షన్ చేస్తాను. ఇక సింపుల్ వన్ చూస్తే 1,90,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఉంది. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే మనకి 4.8 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఉంది. సో S1X దీని ఆల్టర్నేటివ్ అయితే 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంది. ఇక S1X ప్లస్ అయితే 5.2 కిలోవాట్ అవర్లు, సింపుల్ వన్ అయితే 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంది. ఇక ఐడీసీ రేంజ్ అయితే మాత్రం S1Xలో 242 కిలోమీటర్లు అయితే చెప్తున్నారు. ఓలా S1X ప్లస్లో అయితే 320 కిలోమీటర్లు, సింపుల్ వన్ 5 కిలోవాట్ అవర్కి అయితే 265 కిలోమీటర్ రేంజ్ అయితే చెప్తున్నారు. చాలా కంపెనీస్ రియల్ రేంజ్ గురించి చెప్పావు కాబట్టి మనమే రియల్ రేంజ్ ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకున్నాం. సో జనరల్గా మా క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే 1 కిలోవాట్ అవర్కి ఒక 40 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మేము చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ టెస్ట్ చేసాం కాబట్టి దాని ప్రకారంగా అయితే ఒక 40 కిలోమీటర్స్ వరకు మినిమం తీసుకున్నాం. ఇప్పుడు కొత్తగా బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ఎనర్జీ డెన్సిటీ ఇంకా ఎఫిషియన్సీ పెరుగుతుంది కాబట్టి అది మ్యాక్స్ అయితే ఒక 50 కిలోమీటర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే 1 కిలోవాట్ అవర్కి 40 నుంచి మ్యాక్స్ అయితే ఒక 50 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దాన్ని పారామీటర్లో తీసుకుని మేము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క రియల్ రేంజెస్ ఫిగర్స్ అయితే మెన్షన్ చేసాము. టీవీఎస్ ఐక్యూబ్కి వచ్చి 157 నుంచి 175 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాం. బట్ మీరు అనొచ్చు, మరి మీరు 40 కిలోమీటర్ల లెక్కన క్యాలిక్యులేట్ చేస్తే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్కి సుమారుగా 188 కిలోమీటర్ల రేంజ్ కావాలి కదా, అప్పుడు 50 వేస్తే కనుక 200 కిలోమీటర్లు కూడా రేంజ్ రావాలి కదా, మీరు ఎందుకు తక్కువ వేస్తారంటే టీవీఎస్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేయడమే ఐడీసీ రేంజ్ 175 కిలోమీటర్లు వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి కస్టమర్ నడిపినప్పుడు ఇంకా తక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఆ రియల్ రేంజ్ ఏదైతే ఉందో వాళ్ళ టీవీఎస్ ఐక్యూబ్ ప్రీవియస్గా 3 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఏదైతే ఉందో వాళ్ళ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ని కన్సిడర్ చేసేది చెప్తున్నాను. వాళ్ళ ప్రీవియస్ కస్టమర్స్ 1 కిలోవాట్ అవర్కి 33.5 కిలోమీటర్ల లెక్కన 3 కిలోవాట్ అవర్ కెపాసిటీతో 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చిందని కస్టమర్స్ చెప్పారు. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మినిమం 157 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఇక మ్యాక్సిమం వచ్చి కంపెనీ వాళ్ళే చెప్పిన 175 కిలోమీటర్ని అది కన్సిడర్ చేసుకుని అయితే రియల్ రేంజ్ కింద అయితే ఫిగర్ కింద మెన్షన్ చేసాం. ఇక ఓలా S1X అయితే మేము ఆల్రెడీ 4 కిలోవాట్ అవర్ వేరియంట్ స్కూటర్ వాడుతున్నాం కాబట్టి మాకు మినిమం 160 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. డిఏవే మోడ్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు. ఇదైతే మీకు అప్ టు 200 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక S1X ప్లస్ కూడా ఇలాగే మా క్యాలిక్యులేషన్ ప్రకారం 208 నుంచి 260 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక సింపుల్ 5 కిలోవాట్ అవర్ వచ్చేసరికి 200 నుంచి 250 కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి పీక్ పవర్ పరంగా చూసుకున్నది ఎక్కువ పవర్ మనకి S1X ప్లస్లో 11 కిలోవాట్ల పీక్ పవర్ మోడల్ అయితే ఉంది. ఇక టాప్ స్పీడ్ అయితే S1X ప్లస్లో అయితే 125 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభించే స్కూటర్ అయితే ఉంది. ఇక ఫాస్ట్ యాక్సలరేషన్ అయితే సింపుల్ వన్లోకి 2.55 సెకండ్స్లోనే మీకు 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే రీచ్ అవ్వగలుగుతుంది అనమాట. ఇక డిస్ప్లే అయితే మీకు 7-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే మీకు సింపుల్ వన్ వేరియంట్ అయితే లభిస్తుంది అనమాట. ఇక బ్రేకింగ్ పరంగా అయితే మీకు సింపుల్ వన్లోనే ముందు వెనక ఒక డిస్క్ బ్రేక్స్ అయితే లభిస్తుంది. మిగిలిన వేరియంట్స్లో ఫ్రంట్ డిస్క్ రేర్ అయితే డ్రమ్ బ్రేక్ అయితే లభిస్తుంది. ఇక బూట్ స్పేస్ అయితే మాత్రం ఐక్యూబెస్లో 32 లీటర్స్ ఉంటే S1Xలో 34 లీటర్స్, S1X ఇంకొక వేరియంట్లో ఒక 34 లీటర్స్ ఉంది. సింపుల్ వన్ వచ్చేసరికి 35 లీటర్లు ప్లస్ గ్లో బాక్స్ అని చెప్తున్నారు. బట్ ఇది ఇంకా కంప్లీట్ క్లారిటీ అయితే కంపెనీ నుంచి రావాల్సి ఉంది. మళ్ళీ కంప్లీట్ 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ పెట్టిన తర్వాత కూడా 35 లీటర్స్ ఉందా లేదా అనేది క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక వెయిట్ చూస్తే టీవీఎస్ ఐక్యూబెస్ 128.8 కేజీలుగా ఉంది. ఓలా S1X చూస్తే 112 కేజీలు. ఇక S1X 5.2 కిలోవాట్ అవర్ వేరియంట్ దాని వెయిట్ డీటెయిల్స్ మాకు తెలియలేదు. ఇక సింపుల్ వన్ 5 కిలోవాట్ అవర్ చూస్తే 129 కేజీలు వెయిట్ అయితే ఉంది. ఇప్పుడు ఈ పారామీటర్స్ అన్ని చూసుకున్న తర్వాత ఫస్ట్ బడ్జెట్స్ గురించి మనం మాట్లాడితే ఓలా సంబంధించిన S1X ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, S1X ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నిటికన్నా చాలా తక్కువ ప్రైస్లో అయితే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఈవెన్ మీరు టీవీఎస్ ఐక్యూబ్ S 4.7 కిలోవాట్ అవర్ వేరియంట్తో పోల్చుకున్న ఒక 40 నుంచి 45 వేల రూపాయల ప్రైస్ అనేది S1X 4 కిలోవాట్ అవర్ వేరియంట్ చాలా తక్కువగా అయితే లభిస్తుంది. అదే మనకి S1X ప్లస్ 5.2 కిలోవాట్ అవర్ వేరియంట్ అయితే 8 నుంచి 12 వేల రూపాయలు తక్కువకే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. బట్ సింపుల్ వన్ వచ్చేసరికి మాత్రం ప్రైస్ పరంగా టీవీఎస్ ఐక్యూబ్తో పోల్చుకుంటే ఒక 30 వేల రూపాయల ప్రైస్ అనేది ఎక్స్ట్రా అయితే ఉందన్నమాట. సో బడ్జెట్ పరంగా అయితే మాత్రం
S1X ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా తక్కువ బడ్జెట్లో మీకు లభిస్తుంది. రెండోది రేంజ్ విషయంలో మాత్రం టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంచెం వెనకడుగు వేసినట్టుగా అయితే ఉంది. మీరు సర్టిఫైడ్ రేంజ్లో ప్రకారంగా చూస్తే చాలా వీక్గా కనిపించింది. బట్ ఎప్పుడైతే మనం రియల్ రేంజ్ ఫిగర్స్ చూసేసరికి పెద్దగా డిఫరెన్స్, మరీ హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు S1X 4 kWh వేరియంట్కి ఐక్యూబ్ ఎస్కి. కానీ S1X ప్లస్ కానివ్వండి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్కి మాత్రమే సుమారుగా ఒక 40 నుంచి 45 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ డిఫరెన్స్ అనేది కనిపించేస్తుంది. ఏది మీకు రియల్ రేంజ్ మా క్యాలిక్యులేషన్ ప్రకారం. సో అందుకు నేను చెప్పేది ఏంటంటే, సో మనం ఈవీ కుర్రాడు కోర్స్ అయితే అందిస్తున్నాము. మనం ఇలాంటి పాయింట్స్ చాలా వరకు అయితే అందులో మెన్షన్ చేస్తున్నాం. మీరు ఏదైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునేటప్పుడు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ చాలా ముఖ్యం అనే పాయింట్స్ చాలా వరకు హైలైట్ చేసాం. ఎవరైనా కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే ₹199 కోర్స్ అయితే అందిస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. రియల్ రేంజ్ ప్రకారంగా చూస్తే S1X ప్లస్ 5.2 kWh కొంచెం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత సింపుల్ వన్ అయితే ఎక్కువ అయితే ఉంది. బట్ లాస్ట్లో మాత్రం టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. కాస్త వీక్ పాయింట్ వచ్చేసరికి రేంజ్ పరంగా అయితే కనిపిస్తుంది. సర్టిఫైడ్ రేంజ్ అయితే కొంచెం వీక్గా ఉంది, కానీ రియల్ రేంజ్ అయితే మాత్రం ఇతర స్కూటర్స్తో కంపారిటివ్గా ఓకే అనిపిస్తుంది. 4 kWh వేరియంట్ వరకు ఓకే, బట్ 5 kWh వేరియంట్తో కొంచెం వెనకబడినట్టుగా ఉంది. ఇక ఇప్పుడు మోటార్ పీక్ పవర్ మరియు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మాత్రం ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అన్నీ కొంచెం ఎక్కువ పీక్ పవర్ కింద కనిపిస్తుంది. 7 kW నుంచి ఎక్కువ పవర్ మోటార్స్ అయితే ఉన్నాయన్నమాట ఇతర మోడల్స్ అన్ని. ఈవెన్ టాప్ స్పీడ్ కూడా టీవీఎస్తో పోల్చుకునేది ఎక్కువ టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈవెన్ యాక్సిలరేషన్ కూడా ఇతర స్కూటర్ మోడల్స్ ఎక్కువ యాక్సిలరేషన్ అయితే లభిస్తుంది అనమాట. సో ఎవరైతే పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ సెగ్మెంట్లో వాళ్ళకి మ్యాచ్ అయితే అవ్వట్లేదు టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇక నెక్స్ట్ ఫీచర్స్ మరియు కనెక్టివిటీ ఫీచర్స్ గురించి మాట్లాడితే మాత్రం టీవీఎస్కి ఈ సెగ్మెంట్లో పార్షియల్ అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు 7-inch TFT డిస్ప్లే అయితే లభిస్తుంది. అలానే మనకి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఎక్కువైతే లభిస్తుంది అనమాట. 100 పైగా కనెక్టివిటీ ఫీచర్స్ అయితే అందిస్తాం అనేది చెప్తున్నారు. కేవలం మనకి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మాత్రమే 7-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది. ఇతర ఓలా సంబంధించిన 2 మోడల్స్లో కూడా మీకు ఎక్కువ కనెక్టివిటీ ఫీచర్స్ అనేది లభించట్లేదు. కనెక్టివిటీ ఫీచర్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అటు సింపుల్ వన్కి ఇటు టీవీఎస్కి కూడా ఒక మార్క్ కింద అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టోరేజ్ స్పేస్ చూస్తే మాత్రం ఇంచుమించుగా సిమిలర్గానే ఉంది. బూట్ స్పేస్ అనేది ఒక 1 to 2 లీటర్స్ అటు ఇటు అయినప్పటికీ టీవీఎస్ ఇతర కాంపిటేటర్స్లో కూడా సిమిలర్ బూట్ స్పేస్ అనేది మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఇక నెక్స్ట్ సర్వీస్ నెట్వర్క్ విషయానికి వస్తే మాత్రం టీవీఎస్ కంపెనీ వాళ్ళు అన్డిస్ప్యూటబుల్ కింగ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే టీవీఎస్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో ప్రతి కార్నర్లో, ప్రతి టౌన్లో, ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా వీళ్ళ సర్వీస్ నెట్వర్క్ అయితే ఉంది. సో ఇదే టీవీఎస్ కంపెనీ వాళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్కి అయితే కనిపిస్తుంది అనమాట. సో ఎక్కడ ఇష్యూ వచ్చినా కూడా టీవీఎస్ కంపెనీ నుంచి ఫాస్ట్గా సర్వీస్ అవి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ గురించి చెప్పాలంటే చాలా మంది యూజర్స్ తెలిసే ఉంటుంది. చాలా సిటీస్లో కొంచెం వెయిట్ టైం ఎక్కువగా ఉంటున్నట్టుగా ఇది చెప్తున్నారు. సర్వీస్ క్వాలిటీ మరియు కన్సిస్టెన్సీ గురించి కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. అలానే ఓలా కంపెనీ వాళ్ళు దీన్ని ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు. అయితే టీవీఎస్ స్థాయికి అయితే ఇంకా రాలేదు సర్వీస్ పరంగా. అది ఇక సింపుల్ ఎనర్జీ గురించి మాట్లాడితే సింపుల్ ఎనర్జీ వాళ్ళ సర్వీస్ నెట్వర్క్ ఇంకా లిమిటెడ్ కింద ఉందన్నమాట. భారతదేశ వ్యాప్తంగా సుమారుగా 61 షోరూమ్స్లో అయితే సింపుల్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. సో లిమిటెడ్ నెట్వర్క్ అనేది ఈ కంపెనీ వాళ్ళకి అయితే ఉంది. సో సర్వీస్ ప్రకారంగా అయితే మాత్రం టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ క్లియర్ విన్నర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మరి టీవీఎస్ ఐక్యూబ్ 4.7 kWh వేరియంట్ ఎవరికి సూటబుల్ అంటే, మీరు రోజు ఒక 130 నుంచి 140 కిలోమీటర్లు తిరుగుతానంటే, టీవీఎస్ కంపెనీ వాళ్ళ బ్రాండ్ వాల్యూ మీకు కావాలనుకుంటే, లోకల్గా మీకు సర్వీస్ నెట్వర్క్ మీకు అందుబాటులో ఉండాలనుకుంటే, అలానే లాంగ్ టర్మ్ రిలయబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే, ₹1,60,000 మీరు పెట్టడానికి మీకు ఓకే అనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ S 4.7 kWh స్కూటర్ మీ చాయిస్. బ్రాండ్ రిలయబిలిటీ, సర్వీసెస్ మరియు పాలిష్డ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవి టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇచ్చే ప్రీమియం అడ్వాంటేజెస్. వీటికి ప్రీమియం పే చేయడానికి ఇష్టపడే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది రైట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. మరి ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరికి సూటబుల్ అంటే, మీకు లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి బట్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ కొన్ని అయితే ఉన్నాయి. అలానే మీకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సర్వీస్ సెంటర్ మీకు దగ్గరలోనే ఉంది. అలానే మీకు ఒక సెకండరీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. ఏదైనా మీకు సర్వీస్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఆ పర్టికులర్ ఇష్యూస్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ. ఇక సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరికి సూటబుల్ అంటే, మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలి, ఎక్కువ యాక్సిలరేషన్ కావాలి, ఎక్కువ టాప్ స్పీడ్ కావాలి, అలానే మీకు రేర్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్స్ కావాలి, అలానే 7-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే కావాలి. వీటన్నిటితో పాటుగా మీకు దగ్గరలోనే సింపుల్ ఎనర్జీ స్టోర్ అందుబాటులో ఉందనుకుంటే, మీరు ఒక ₹40,000 ఎక్స్ట్రా అమౌంట్ మీరు పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ₹1,90,000 మీకు బడ్జెట్ అయినా ఓకే అనుకుంటే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ సింపుల్ వన్ ఏదైతే ఉందో కొంచెం మార్కెట్లో కొత్తగా వచ్చిన స్కూటర్ కాబట్టి
మీరు దగ్గరలో ఆ సర్వీస్ కానివ్వండి ఇతర డీటెయిల్స్ అనేది ఎంక్వైరీ అయితే చేసుకోండి. ఒక్క లైన్లో చెప్పాలంటే సర్వీస్ మరియు రిలయబిలిటీ మీకు అవసరం అనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్, మీకు రేంజ్ మరియు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి, సర్వీస్ సంబంధించిన ట్రేడ్ ఆఫ్ ఓకే అనుకుంటే మీకు ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్, పర్ఫార్మెన్స్ మరియు ఫీచర్స్ కావాలి అలానే ఎక్కువ రేంజ్ కావాలి, బడ్జెట్ ఉంది, సర్వీస్ కన్ఫర్మ్ చేసుకున్నారనుకుంటే సింపుల్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్. అలానే మార్కెట్లో ఇలాగా మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నప్పుడు ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎలా తెలుసుకోవాలి, మీరు నాలెడ్జ్ కావాలనుకుంటే మన ఈవీ కుర్రాడి ఛానల్ తరపున కేవలం 199 రూపాయలకి ఈవీ కోర్స్ అయితే అందిస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఈ కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.